హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామా కాన్సెప్ట్తో 2024లో వచ్చిన పని మూవీ స్టోరీ డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ సోనీ లైవ్లో కూడా స్ట్రీమింగ్ అవుతుందండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అలా వీడియోని లైక్ చేయడం వలన మన వీడియో మరికొంతమందికి చేరుతుందండి బాబు. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. మూవీ స్టార్ట్ అవగానే త్రిశూర్లో ఉండే డాన్ అండ్ సీజులను చూపిస్తారు. ప్రస్తుతానికి ఇద్దరు ఒక మెకానిక్ షాప్లో పనిచేస్తూ ఉంటారు. కానీ ఇద్దరి కొరకు ఏంటంటే డాన్ అండ్ సీజు ఇద్దరు త్రిశూర్లో గొప్ప గ్యాంగ్స్టార్గా ఫేమస్ అవ్వాలని. అప్పుడు త్రిశూర్ మొత్తం తన ఆధీనంలో ఉంటుంది అని మొదటి నుండి డీల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నిజానికి ఇప్పుడు త్రిశూల్ గ్యాంగ్స్టార్స్కి అడ్డాగా ఉంటుంది. ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన గిరిని చూపిస్తారు. త్రిశూర్లో గిరి అనే పెద్ద గ్యాంగ్ స్టార్. తనకి ఒక గ్యాంగ్ కూడా ఉంటుంది. గిరి అతని గ్యాంగ్ అంటే పోలీసులు కూడా భయపడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఓపెన్ చేస్తే అలా త్రిశూర్కి కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ రంజిత్ అక్కడ తన కింద పనిచేసే పోలీస్ టీంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గిరి అండ్ అతని గ్యాంగ్ గురించి తెలుసుకుని వారిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పగా అది విన్న అక్కడ పోలీసులు తనతో, సార్ మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారు కాబట్టి ఆ గిరి గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా మీకు. మేము ఎప్పటి నుంచో గిరిని అతని గ్యాంగ్ని ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని జైల్లో పెడదామా అని సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటిదాకా గిరి అండ్ అతని గ్యాంగ్ తప్పు చేశారని ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదండి. త్రిశూర్లో జరిగే డీలింగ్స్ అండ్ సెటిల్మెంట్స్ అన్ని కూడా గిరి అండ్ అతని గ్యాంగ్ చేస్తుందని త్రిశూర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అది వారే చేశారు అని తెలిసే ఒక్క సాక్ష్యం కూడా వదిలిపెట్టరు. అంతెందుకు, మన డిపార్ట్మెంట్ లో కూడా ఆ గిరి అతని గ్యాంగ్ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. గిరి తన గ్యాంగ్ ను తప్పు చేశారు అని సాక్ష్యాధారులతో పట్టుకోవడం చాలా కష్టం అని చెప్తారు. అదంతా విన్న రంజిత్ అయితే వాడు తప్పులు చేస్తూ ఉంటే మనం చేతులు కట్టుకుని కూస్తూ ఉందామా? ఎంత తెలియగలవాడైనా ఏదో ఒక చిన్న తప్పు చేసిపోతాడు. ఆ తప్పు ఏంటో కనిపెట్టండి అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు డాన్ అండ్ సీజుకి రమేష్ అనే వ్యక్తిని చంపమని డీల్ వస్తుంది. నిజానికి రమేష్కి చెందిన ఒక ప్రాపర్టీని జోస్ అనే వ్యక్తి కొనాలనుకుంటూ ఉంటాడు. అయితే రమేష్కి ఆ ప్రాపర్టీని అమ్మడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే జోషి ఎన్నిసార్లు అడిగినా సరే రమేష్ తన ప్రాపర్టీని అమ్మను అని చెప్తూ ఉంటాడు. దాంతో జోషి కోపంతో రమేష్ని చంపితే ఆ ప్రాపర్టీ తనకే దక్కుతుందని తనని చంపమని డాన్ అండ్ సీజుకి డీల్ ఇచ్చి ఉంటాడు. అందుకే డాన్ అండ్ సీజు ప్లాన్ ప్రకారం రమేష్ని ఫాలో అవుతూ వచ్చి రమేష్ అలా ఒక పని చేయని ఏటీఎం దగ్గరికి లాగి కత్తితో గొంతు పొడిచి చంపుతూ ఉండగా అంతా పబ్లిక్ ప్లేస్లో అది ఎవరూ చూడకుండా సీజు ఒక పెద్ద గొడుగు అడ్డు పెట్టుకుని నిలబడతాడు. అలా డాన్ రమేష్ దారుణంగా చంపి అక్కడి నుంచి వెళ్తాడు. ఇదేలా ఉంటే మరోపక్క గిరి తన భార్య గౌరీని తీసుకుని తన ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి తన ఫ్యామిలీ అందరూ వచ్చి ఉంటారు. ఎందుకంటే ఈ రోజు గిరి చెల్లెల బర్త్డే. అందుకే గిరి తన చెల్లెలకి బర్త్డే గిఫ్ట్ ఇస్తాడు. ఇంకా అప్పుడే గౌరీ తను కొంచెం షాపింగ్ చేయాలని పక్కనే ఉన్న షాపింగ్ మాల్కి వెళ్తుంది. అక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే గిరికి ఒక కజిన్ కూడా ఉంటుంది. తన పేరు కళ్యాణి. తను ఒక పోలీస్ ఆఫీసర్. తను తలుచుకుంటే గిరి చేస్తున్న పనుల గురించి సాక్ష్యాధారులు మొత్తం తీసి తను అరెస్ట్ చేయగలదు. కానీ అలా చేయదు. ఎందుకంటే గిరి చేస్తున్న పనులు డబ్బు అహంకారం ఉన్న వారిపైన అని తనకు కూడా తెలుసు కాబట్టి. ఇంకా డాన్ అండ్ సీజు రమేష్ కూడా గిరి గ్యాంగ్ మెంబరే. రమేష్ను చంపాక డాన్ అండ్ సీజు తమ హత్యకు వాడిన వస్తువులను దూరంగా వెళ్ళి తగలబెట్టి మళ్ళీ తమకు ఏమీ తెలియనట్టు నార్మల్గా నడుచుకుంటూ అదే ఏటీఎం ముందు నడుచుకుంటూ వెళ్తూ ఏటీఎంలో పడి ఉన్న రమేష్ డెడ్ బాడీని చూసి ఏటీఎంలో డెడ్ బాడీ పడి ఉంది అని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలందరూ అక్కడికి చేరుకుంటారు. అలా ఈ విషయం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఇక పోలీసులు క్రైమ్ స్పాట్ మొత్తం క్లూస్ కోసం వెతక అక్కడ ఎలాంటి క్లూస్ దొరకవు. అలాగే ఆ ఏటీఎం కొంతకాలంగా వర్క్ చేయడం లేదని అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదని తెలుస్తుంది. దాంతో అసలు రమేష్ని ఎవరు చంపారో అర్థం కాదు. ఇంకా పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడే పోలీసులు ఇక్కడ ఈ డెడ్ బాడీ ఉంది అని మొదట చూసింది ఎవరు అని అడగగా ఇద్దరు వ్యక్తులతో పాటు డాన్ అండ్ షీన్ కూడా చేతులెత్తారు. డాన్ అండ్ షీనులు త్రిశూర్కు చెందిన వారు కాకపోవడం వల్ల వారిపై పోలీసులు ఎలాంటి అనుమానం రాదు. పోలీసులు డాన్ అండ్ షీజు ఫోన్ నెంబర్స్ అండ్ డీటెయిల్స్ తెప్పించి ఈ కేసు క్లోజ్ అయ్యేదాకా త్రిశూర్ వదిలి వెళ్ళకూడదు అని చెప్పగా దానికి ఇద్దరు సరే సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయితే డాన్ అండ్ సీజోలు త్రిశూర్లో తమ మొదట హత్య చేశామని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, ఇక నుండి నెమ్మదిగా మనం కూడా గ్యాంగ్స్టర్స్గా ఎదుగుదామని ఫేమస్ అవుదామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్లో అలా డాన్ అండ్ సీజు తమ బట్టలు చేంజ్ చేసుకుని అలాగే ఆకలిగా ఉండటంతో తినడానికి ఏదైనా తీసుకోవాలని ఒక మాల్లోకి వెళ్తారు. అయితే అదే మాల్లో గిరి భార్య గౌరీ షాపింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే గౌరీని చూసి తన అందానికి పెద అయ్యి కామంతో ఎలాగైనా తనను తాకాలని ఫిక్స్ అయ్యి నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళి తన పక్క నుండి వెళ్తూ గౌరీ నడుము టచ్ చేయాలనుకుంటాడు. అయితే
డాన్ గమనించిన గౌరీ వెంటనే వెనక్కి జరిగి కోపంతో డాన్ చంపమ చల్లుమని కొడుతుంది. దాంతో డాన్ నవ్వుతూ సారీ అంటూ పక్కకి వెళ్ళగా గౌరీ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే టైంకి అక్కడికి వచ్చిన గిరి తన భార్య షాడ్గా ఉండడం గమనించి ఏం జరిగిందని అడుగుతూ ఉంటాడు. మరో పక్క డాన్ అండ్ శ్రీజు తాము త్రిశూర్లోని పెద్ద గ్యాంగ్స్టర్ అయ్యి గిరి భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించమని వారికి తెలియదు. పాపం గిరికి తన భార్య అంటే ప్రాణం, అందుకే ఏం జరిగింది చెప్పని అడగ గౌరీ వారిని చూపించి జరిగింది చెప్తుంది. అది విన్న గిరికి చెప్పలేని కోపం వస్తుంది. నా భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారా అని వెంటనే వారి దగ్గరికి వెళ్ళి ఇద్దరిని పిచ్చి కొట్టుడు కొట్టి డానియే చేత్తో అయితే గౌరీని తాకబోయాడు ఆ చేతిని విరిచేస్తాడు. తర్వాత గౌరీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే గిరి ఈ మేటర్ ఎక్కడితో ఎండ్ అయిందిలే అనుకుంటాడు. కానీ గిరికి తెలియని విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత గిరి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోబోతున్నాడు. సీన్ కట్ చేస్తే మరోపక్క రమేష్ అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. అక్కడ గిరి తన గ్యాంగ్ తో పాటు వస్తాడు. ఎందుకంటే రమేష్ కూడా తన గ్యాంగ్ మెంబరే కాబట్టి. అక్కడే ఉన్న రమేష్ అన్న తన తమ్ముడు శవం చూసి బాధపడుతూ అక్కడ వారితో రమేష్ చాలా మంచివాడు, చాలా డబ్బు సంపాదించాడు, ఆ డబ్బు కోసమే ఎవరో నా తమ్ముడు దారుణంగా చంపేశారు అని పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా ఉండేవాడు. ఒంటరిగానే తన జీవితం ముగిసిపోయిందని చాలా బాధపడుతూ ఉంటాడు. నిజానికి రమేష్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటూ అధిక మొత్తంలో డబ్బు సంపాదించి ఉంటాడు. రమేష్ శవాన్ని చూసి గిరి అండ్ గ్యాంగ్ చాలా బాధపడతారు. ఇది ఇలా ఉంటే మరోపక్క గిరి చేతిలో బాగా దెబ్బలు తిన్న డాన్ అండ్ శ్రీజ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. డాన్ జరిగిందే తలుచుకుని బాధతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే డాన్ అండ్ శ్రీజుల దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. నిజానికి ఈ ఇద్దరు రమేష్ని చంపమని డాన్ అండ్ శ్రీజులకి డీల్ ఇచ్చి ఉంటారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈ ఇద్దరు ఎవరో కాదు, రమేష్ అన్న కొడుకులే. రమేష్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటాడు. అయితే డబ్బు ఆస్తి మాత్రం అధిక మొత్తంలో సంపాదించి ఉంటాడు. సో రమేష్ చనిపోతే తన ఆస్తి మొత్తం తన అన్నకు చెందుతుంది. అలా రమేష్ ఆస్తి మొత్తం తన అన్న పేరు మీదకి రాగానే అప్పుడు తన తండ్రిని కూడా చంపి ఆస్తి మొత్తం దక్కించుకోవాలనేది ఈ ఇద్దరు కనింగాలు ప్లాన్. అందుకే ఇద్దరు మొదటి ప్లాన్ ప్రకారం రమేష్ని చంపడానికి డాన్ అండ్ శ్రీజులతో 10 లక్షల డీల్ మాట్లాడి ఉంటారు. వాళ్ళు రమేష్ని చంపడంతో మాట్లాడిన డీల్ 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి వచ్చి ఆ డబ్బు వారికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే తమ డీల్ డబ్బు వచ్చినా సరే డాన్ శ్రీజులు ప్రేమస్సులో సంతోషంగా ఉండరు. ఎందుకంటే ఇప్పటికి కూడా గిరి తమను కొట్టిన దృశ్యమే తమ కళ్ళ ముందు కనిపిస్తూ బాధ పెడుతూ ఉంటుంది. అలాగే కళ్ళు మూసినా తెరిచినా సరే గిరి మొహమే కనిపిస్తూ ఉంటుంది. అందుకే డాన్ అండ్ శ్రీజు ఇద్దరు బాగా ఆలోచించి మనల్ని కొట్టిన వాడి మీద పగ తీర్చుకోవాలని ఫిక్స్ అయిపోతారు. మన పగ ఎలా ఉండాలంటే మనం చేసే పనికి వాడు మన ముందు తల ఎత్తి మన కళ్ళల్లోకి చూడడానికి కూడా భయపడాలి అని కోపంగా రగిలిపోతారు. అలా డాన్ అండ్ శ్రీజు కొంచెం కోలుకున్న తర్వాత తమను కొట్టిన గిరి అడ్రస్ కొనుక్కోవాలని వెతుకుతూ ఉంటారు. అలా ఇద్దరు గిరి ఇల్లు ఎక్కడో కనిపెట్టి ఆ రోజు నుండి గిరి మీద తన ఇంటి మీద నిఘా పెడతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక రోజు గిరి ఒక చిన్న పని మీద పక్క ఊరికి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఇంట్లో గౌరీ ఒంటరిగా ఉంటుంది. ఈ విషయం తెలిసి డాన్ అండ్ శ్రీజు ఎవరూ చూడకుండా గిరి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అలా ఇంట్లో ఉన్న గౌరీ మీద అటాక్ చేసి తను గట్టిగా పట్టుకొని తన చీర చింపేసి తన చీరతోనే తన చేతిని కట్టేస్తారు. గౌరీ తనను వదిలేయమని ఏడుస్తున్నా సరే తన మాటలు పట్టించుకోరు. అప్పుడే డాన్ గౌరీతో నీ మొగుడు పెద్ద పోటుగాడు అనుకుని మా మీద చెయ్యి వేసి నా చాలా తప్పు చేశాడు. ఈ రోజు వాడికి మా పవర్ ఏంటో మా మీద చెయ్యి వేసి ఎంత తప్పు చేశాడో అర్థమవుతుంది అని గౌరీ శరీరం మీద ఉన్న బట్టలు ఇప్పేసి గౌరీ తనని వదిలేయమని వేడుకుంటున్నా సరే డాన్ అండ్ శ్రీజు తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. అదంతా శ్రీజు తన ఫోన్లో రికార్డ్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటి విషయం తెలిసిన గిరి ఇంటికి వస్తాడు. గౌరీ పరిస్థితిని చూసి గిరి చాలా ఎమోషనల్ అవుతాడు. గౌరీ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకోగా గౌరీ ఏడుస్తూ జరిగింది చెప్పి ఆ రోజు వాళ్ళు అసభ్యకరంగా ప్రవర్తించి ఇద్దరు ఎప్పుడు ఇలా చేశారు అని చెప్పి ఏడుస్తుంది. అది విన్న గౌరీ కోపంతో రగిలిపోతాడు. గిరి లైఫ్లో ఇలా ఇది మొదటిసారి. ఇప్పటిదాకా త్రిశూర్లో గిరి పేరు వింటేనే భయపడేవారు. కానీ ఈరోజు గిరి భార్యతోనే ఒకరు ఇలా చేశారు అని త్రిశూర్ మొత్తం మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన గిరి అమ్మ జరిగింది తెలుసుకుని గౌరీకి ధైర్యం చెప్పి గిరి దగ్గరికి వచ్చి తనతో గౌరీతో ఇలా ప్రవర్తించిన వారిని నువ్వు ఎలా చంపాలంటే నరకం అనుభవించాలి, వాళ్ళు నువ్వు చంపే విధానం బట్టి వాళ్ళు చచ్చాక కూడా నువ్వంటే భయపడాలి అని చెప్పి అది విన్న గిరి కూడా కోపంతో రగిలిపోతాడు. గౌరీతో ఇలా చేసిన వారు ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని నరకం చూపించాలి, నరకం చూపించి చంపాలి అని ఫిక్స్ అవుతాడు. గిరి తన గ్యాంగ్ వారితో సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన డాన్ అండ్ శ్రీజుల ఫొటోస్ వారికి పంపి ఆ ఇద్దరు ఎక్కడిదక్కడ పట్టుకుని నా ముందుకు తీసుకురామని చెప్తాడు. అలాగే ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళకూడదు అని పోలీసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేస్తే ప్రకారం వారికి 6 పడటం నాకు ఇష్టం లేదు, నేను నా చేతులతో వారిద్దరిని నరకం చూపించి చంపాలి అనుకుంటున్నా అని చెప్తాడు. దాంతో అలా రోజు నుండి త్రిశూర్ గిరి మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో గిరి గ్యాంగ్ తో ఉన్న డాన్ అండ్ శ్రీజుల కోసం వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే గిరి గ్యాంగ్ లో కొంతమంది పోలీసుల కోసం కూడా పనిచేసేవారు ఉన్నారు. కాబట్టి అలా విషయం కాస్త ఐపీఎస్ ఆఫీసర్ రంజిత్ తెలుస్తుంది. దాంతో రంజిత్ తన పోలీస్ టీం అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి అదే విషయం అందరికీ చెప్పి డాన్ అండ్ శ్రీజులు గిరి గ్యాంగ్ కంటే నా ముందే మనం పట్టుకోవాలని చెప్తారు. దాంతో పోలీస్ టీం కూడా డాన్ అండ్ శ్రీజుల కోసం
త్రిశూర మొత్తం వెతుకుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో అలా డాన్ అండ్ సీజుల కోసం వెతుకుతున్న గిరి గ్యాంగ్ కి రమేష్ అని చంపింది కూడా వాళ్ళిద్దరే అని తెలుస్తుంది. అంతేకాక డాన్ ఊరు అడ్రస్ కూడా దొరకడంతో గిరి గ్యాంగ్ డాన్ ఊరికి వెళ్తారు. అయితే అక్కడ డాన్ ఉండడు, తన ఫాదర్ మాత్రమే ఉంటాడు. దాంతో తన ఫాదర్ జీపులు ఎక్కించుకుంటారు. అదంతా చూస్తున్న డాన్ ఫాదర్ ఫుల్ గా భయపడిపోతాడు. ఎవరు మీరు, ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారు అని అడగా దానికి నీ కొడుకు గిరి అన్నతో పెట్టుకున్నాడని డాన్ అండ్ షీజులు చేసిందంతా చెప్పదంతా విని డాన్ ఫాదర్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి, నేను నా కొడుకుని పని కోసం త్రిశూర్కి పంపాను, కానీ వాడు ఇలాంటి పనులు చేస్తాడా అని చాలా బాధపడతాడు. నిజానికి డాన్ ఎక్కడ ఉన్నాడో తనకు కూడా తెలిసి ఉండదు. సీన్ కట్ చేస్తే అలా గిరి గ్యాంగ్ డాన్ ఫాదర్ ని గిరి అన్నయ్య అయిన దేవా దగ్గర తీసుకుని దేవా డాన్ ఫాదర్తో డాన్కి ఫోన్ చేయించి ఫోన్లోనే డాన్కి వినిపించేలా డాన్ ఫాదర్ని కొడుతూ తన ఫాదర్ ఆర్పు డాన్కి వినబడేలా చేసి, ఇప్పుడు నీ ఫాదర్ని కేవలం కొట్టి మాత్రమే హింసిస్తున్నా, నువ్వు వెంటనే నా ఇంటి దగ్గరికి రాకపోతే నీ ఫాదర్ ప్రాణాలు తీయడం నాకు పెద్ద పని కాదు, అందుకే వెంటనే నీ తండ్రిని కాపాడుకోవాలంటే వెంటనే ఇక్కడికి రా అని చెప్తాడు. అది వినడానికి మరింత కోపం వచ్చి, ఈ దేవాగారికి ఎంత ధైర్యం ఉంటే నా తండ్రిని కొడుతూ నాకే ఫోన్ చేస్తాడు, కోపం నా మీద అయితే నన్ను ఏదైనా చేసుకోవాలి, కానీ మధ్యలో మా నాన్న ఏం తప్పు చేశాడు, ఈ ప్రాబ్లంలోకి అనవసరంగా మా నాన్నని తీసుకొచ్చి వీడు చాలా పెద్ద తప్పు చేశాడు, వీడిని ఇంకా వదిలిపెట్టను అని ఇక మీదట నేను కూడా గిరి రిలేటివ్స్ అందరినీ ఒక్కొక్కరిని చంపుతాను అని సీజుతో చెప్పి వారి దగ్గర ఉన్న ఇద్దరు ఫోన్స్ అక్కడే పగలగొట్టి పడేస్తాడు, ఎందుకంటే తమని ఎవరు ట్రేడ్ చేయకుండా. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి దేవ డ్రింక్ చేస్తూ తన ఫాదర్ కోసమైన డాన్ తప్పకుండా వస్తాడని వారిని ఎలాగైనా పట్టుకోవాలని తన టీంతో చెప్తాడు. అలా అర్ధరాత్రి సమయంలో డాన్ అండ్ సీజు నిజంగానే దేవ ఇంటికి వస్తారు. అయితే డాన్ అండ్ సీజులకు కొంచెం కూడా భయం ఉండదు. అలా దేవ ఇంట్లో ఉన్న వారిని కొట్టి చివరికి దేవ నిద్రపోతున్న రూమ్ లోకి వెళ్లి దేవపై అటాక్ చేసి తనని గొలుసులతో బెడ్ ఎక్క కట్టేసి దేవని టార్చర్ చేస్తూ, నువ్వు ఈ ఇష్యూలోకి అనవసరంగా మా నాన్నని తీసుకొచ్చి తప్పు చేసావురా, మా నాన్న ఏం తప్పు చేశాడు చెప్పు, మా నాన్ననే కొడతావా అని దేవన్ అక్కడే ఉన్న గన్తో షూట్ చేసి చంపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలిసిన గిరి షాక్ అయ్యి వెంటనే అక్కడికి వచ్చి దేవ డెడ్ బాడీని చూసి ఫ్యామిలీ మొత్తం ఎమోషన్ అవుతుంది. గిరికి అర్థం కాని విషయం ఏంటంటే ఇద్దరు కుర్రోళ్ళకి ఎంత ధైర్యం ఎలా వచ్చింది అని. మొదట తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించారు, ఇప్పుడు నా బ్రదర్ని చంపేశారు, ఇంకా వాడిని వదిలిపెట్టకూడదు, ఆ ఇద్దరు ఎక్కడ ఉన్నా సరే కనిపెట్టి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని కోపంతో రగిలిపోతాడు. ఇదిలా ఉంటే దేవ హత్య విషయం పోలీసులు తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లూస్ సేకరిస్తూ హంతకులను పట్టుకునేందుకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే అదంతా చూస్తున్న త్రిశూర్లోని ప్రజలు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే త్రిశూర్లో ఉండే గూండా రౌడీలు అందరూ చనిపోయిపోతే అప్పుడైనా త్రిశూర్ ప్రశాంతంగా ఉంటుంది అని. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే గిరి చనిపోతే రాక్షసులైన డాన్ అండ్ షీజుల్ లాంటి వాళ్ళు త్రిశూర్కి రక్తపాతం చేయబోతున్నారని. నిజానికి గిరి తప్పులు చేసే పేద ప్రజలపై అన్యాయం చేసే వారిని మాత్రమే చంపుతాడు, అన్యాయం జరిగిన వారికి అండగా నిలుస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే గిరి జరిగిందే ఆలోచిస్తూ తన బ్రదర్ ని గుర్తు చేసుకుని బాధలో అలా కారులో ఇంటికి వెళ్తూ ఉండి అదే టైంకి డాన్ అండ్ సీజో గిరి కారు పై గన్ తో ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ అటాక్ లో గిరి షోల్డర్ లోకి బుల్లెట్ కూడా దిగుతుంది. అయినా కానీ గిరి తన గన్నుతో వారి ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో డాన్ అండ్ షీజో బైక్ పై అక్కడి నుంచి పారిపోతారు. అది చూసిన గిరి తనకు గాయమైనా సరే కారులో వారిని ఫాలో అవుతూ వెళ్తాడు, ఎందుకంటే మొదటిసారి వాళ్ళు తనకు కనిపించారు కాబట్టి, అందుకే వారిని విడిచిపెట్టకూడదు అనుకుంటాడు. అలా చాలాసేపు స్టేజ్ తర్వాత గిరి తన కారులో వారి బైక్ ని గుద్దటంతో బైక్ తో పాటు ఇద్దరు బ్రిడ్జి పై నుండి నదిలోకి పడిపోతారు. అయినా గానీ గిరి వారిని వదలకూడదు అనుకుంటాడు, కానీ అప్పటికే వారు తన షోల్డర్ లో బుల్లెట్ ఉండటంతో నదిలోకి దూకలేకపోతాడు. అయితే వారిని మాత్రం వదిలిపెట్టకూడదు అని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో గిరి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. అయితే ఆ ఇద్దరిని చంపేదాకా గిరి తనకి శాంతి లేదని వారితో చెప్తాడు. ఇదిలా ఉంటే మరోపక్క పోలీసులకి డాన్ అండ్ సీజులను వెతుకుతున్న ప్రాసెస్ లో రమేష్ ని డాన్ అండ్ సీజులు చంపించింది రమేష్ సన్న కొడుకులని పోలీసులు తెలియడంతో వారిని అరెస్ట్ చేస్తారు. ఇంకా డాన్ అండ్ సీజులను పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు. ఇంకా అదే రోజు రాత్రి గిరి బాబా దీపక్ ఇంట్లో ఉండే వారి దగ్గరికి వెళ్ళి వారికి కొంత డబ్బు ఇచ్చి డాన్ ఇక్కడికి వస్తే తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉండగా అప్పటికే దూరం తదంతా గమనిస్తున్న డాన్ అండ్ సీజో దీపక్ ముందు కారు ఆపి నన్ను పట్టుకోవాలంటే డైరెక్ట్గా నన్ను పట్టుకోవాలి, కానీ అది చేతగాగా ఎలా చేస్తున్నావా అని డాన్ తన దగ్గర ఉన్న కత్తితో దీపక్ పై అటాక్ చేసి దీపక్ ఫోన్ నుండి గిరికి ఫోన్ చేసి నీ బావి ఇక్కడ చావుకి బతుకుకి మధ్యలో కొట్టుకుంటున్నాడు, త్వరగా వస్తే తనను కాపాడుకుంటావని చెప్పినవి ఫోన్ కట్ చేసి అది విన్న గిరి షాక్ అయ్యి ఫోన్ లొకేషన్ ఆధారంగా వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళి చావు బతుకులతో ఉన్న దీపక్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు. గిరి ఫ్యామిలీ మొత్తం దీపక్ని ఏమి కాకూడదు అని దేవుడిని ప్రార్థిస్తూ భయపడిపోతూ ఉంటారు. కానీ అలా కాసేపు డాక్టర్ బయటకు దీపక్కి కరెక్ట్ టైంకి హాస్పిటల్ తీసుకుని వచ్చారు. తన షేప్ అని చెప్పడంతో గిరితో పాటు తన ఫ్యామిలీ అందరూ కూల్ అవుతారు. అయితే
గిరి మాత్రం డాన్ అండ్ షీజుల మీద కోపంతో రగిలిపోతాడు. నెక్స్ట్ సీన్లో పోలీసులు గిరి దగ్గరికి వచ్చి డాన్ కోసం వెతుకుతున్నాం, వారు దొరకకని కస్టడీలోకి తీసుకుంటాం, అయితే మీ గ్యాంగ్ కూడా వారిని చంపడానికి వెతుకుతున్నారు అని మాకు తెలిసింది, దయచేసి మీరు వారి కోసం వెతకండి అనగా దానికి గిరి, మీ పోలీస్ టీం వారి కోసం ఎప్పటి నుంచి వెతుకుతున్నారు, అయినా వారిని పట్టుకోలేకపోయారు, వాళ్ళు నా అన్నయ్యని చంపేశారు, నా బాబాపై అటాక్ చేశారు, అయినా మీరు వారిని పట్టుకోలేకపోయారు, వాళ్ళు నా ఫ్యామిలీలో అందరినీ చంపేదాకా చూస్తూ ఊరుకోమంటారా, ఒక్కసారి వాళ్ళు నా చేతికి దొరికితే వారి ప్రాణాల గాల్లో కలిపేస్తా అంటాడు. అదంతా విన్న పోలీసులు కూడా గిరి బాధను అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే గిరి డాన్ అండ్ షీజుల కోసం వెతుకుతూ ఉండగా మరోపక్క డాన్ అండ్ షీజులు ఈసారి గిరి అమ్మాయి టార్గెట్ చేసి ప్లాన్ ప్రకారం బొర్రకాలు వేసుకుని హాస్పిటల్కి వచ్చి మరి లిఫ్ట్ లో వెళ్తున్న గిరి అమ్మపై కత్తితో దాడి చేసి వెళ్ళిపోతారు. అయితే తనని చూసిన తన ఫ్యామిలీ వెంటనే తన ట్రీట్మెంట్ చేసి కాపాడుకుంటారు. అదంతా చూస్తున్న గిరి డాన్ అండ్ షీజ్ని ఎలా పట్టుకోవాలా అని వారిని త్వరగా పట్టుకోలేకపోతే వాళ్ళు తన ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేస్తారని ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకి గిరికి తన ఫ్రెండ్ ఫోన్ చేసి డాన్ అండ్ షీజులు పోలీస్ స్టేషన్లో పోలీసు ముందు సరెండర్ అయ్యారంట, వారిని జైల్లో పెట్టారంట అని చెప్పడంతో అది విన్న గిరి షాక్ అయ్యి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడగా అక్కడ నిజంగానే డాన్ అండ్ షీజు అరెస్ట్ చేసి ఉంటుంటారు. గిరిని చూసిన డాన్ అండ్ షీజు నవ్వుతారు, ఇంకా మమ్మల్ని నువ్వు ఏమి చేయలేవు అని. వారిని చూసిన గిరి మాత్రం జైల్లోకి వెళ్ళి వారిని చంపాలని కోపంతో రగిలిపోతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ రంజిత్ గిరితో, ఇంకా నువ్వు టెన్షన్ పడకు, వీళ్ళు చేసిన తప్పులకు శిక్ష పడేలా నేను చూసుకుంటా అని చెప్తాను. అయితే డాన్ అండ్ షీజుల ప్లాన్ ఏంటంటే తాము ఎన్ని తప్పులు చేసినా సరే పోలీసులు కొన్ని రోజులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతారు, తర్వాత ఆటోమేటిక్గా బయటకు పంపించేస్తారు అని. అదే బయట ఉంటే గిరికి దొరికితే తమను చంపేస్తారని ప్లాన్ ప్రకారమే పోలీసు ముందు లొంగిపోయి ఉంటారు. అదంతా చూస్తున్న గిరికి కూడా డాన్ అండ్ షీజుల ప్లాన్ అర్థమవుతుంది, కానీ ఇప్పుడు తను ఏమీ చేయలేక అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు డాన్ అండ్ షీజుల కోర్టుకు తీసుకెళ్తూ ఉన్న గిరి అప్పటికే ప్లాన్ ప్రకారం స్నైపర్స్ తో డాన్ అండ్ షీజుల మీద అటాక్ చేయించగా ఆ అటాక్ లో డాన్ అండ్ షీజుల్ చిన్న చిన్న గాయాలతో బయటపడతారు. దాంతో పోలీసులు వారిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేసి గిరి మళ్ళీ వారిపై అటాక్ చేయడానికి వీలు లేకుండా పోలీసు అధిక మొత్తంలో హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీ ఉంటారు. అయితే అదే రోజు రాత్రి గిరి ఫ్రెండ్స్ ప్లాన్ ప్రకారం హాస్పిటల్ ముందు ఒక యాక్సిడెంట్ జరిగేలా చేయడంతో పోలీసు అందరూ అక్కడికి చేరుకుంటారు. మరోపక్క హాస్పిటల్ వెనక భాగం నుండి గోడకి కారుతో గుద్ది పెద్ద హోల్ చేసి డాన్ అండ్ షీజుల్ అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతారు. పోలీసులు అది చూసి వారిని పట్టుకునేందుకు ట్రై చేస్తారు, కానీ గిరి మనుషులు పోలీస్ వెహికల్ ని రాంగ్ రూట్ లోకి డైవర్ట్ చేసి వారిద్దరిని ఫారెస్ట్ లోకి ఒక సీక్రెట్ ప్లేస్ తీసుకుని వెళ్ళి గిరిని విషయం చెప్పగా గిరి అక్కడికి వచ్చి వారిని ఒకేసారి చంపుకుంటే డాన్ నుంచి దారుణంగా కొట్టి చంపబోతాడు. అప్పుడే డాన్ గిరితో, నువ్వు ఇప్పుడు మమ్మల్ని చంపినా మాకు ఫరక్ కనపడదు, ఎందుకంటే త్రిశూర్ని గడగడల గ్యాంగ్ స్టార్ గిరి అండ్ గ్యాంగ్ భయం అంటే ఏంటో చూపించాం, ఎందుకంటే త్రిశూర్ని గడగడల గ్యాంగ్ స్టార్ గిరి గ్యాంగ్కి భయం అంటే ఏంటో చూపించాం. దాంతో మా గురించి త్రిశూర్ మొత్తం మాట్లాడుకుంటుంది, మేము ఫేమస్ అయ్యాం, ఇంకా నీ భార్య నిజంగానే అందగత్తే అని గౌరీ గురించి తప్పుగా మాట్లాడటంతో అది విన్న గిరికి మరింత కోపం వచ్చి వారిని పిచ్చి కొట్టి వారిద్దరిని తాడికి వేలాడదీసి వారి బాడీలకు బాంబు అటాచ్ చేసి నిజమైన గ్యాంగ్ స్టార్ అంటే ఏంటో చూపిస్తాను అని డాన్ అండ్ షీజులు బాడీకి బాంబులతో పీల్చి పీస్ అయ్యేలా చేసి చంపుతాడు. నిజమైన గ్యాంగ్ స్టార్ అంటే ఇప్పుడు అర్థమైందా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఏదో తెలియని ఫీక్స్ ఫీలింగ్ తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.